ఆంధ్రప్రదేశ్లో నిన్నే హర్ష కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, బట్ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నారో లేరో తెలియదు. షర్మిల గారు ఇదేం పెడితే అక్కడికి వెళతారు, ఇంకెవరన్నా పిలిస్తే ఎటు వెళతారు, ఎటంటే అటు వెళ్ళిపోతూ హర్ష కుమార్ గారు ఏంటో ఆయన ఎటు వెళ్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ఒకళ్ళు ఉన్నారు, బట్ అది సరే ఉన్నారు, ఆయన కులం గురించి మాట్లాడుతున్నారేమో అనుకుంటే తప్పేం లేదు. నెంబర్ 2 జడా శ్రవణ్ కుమార్ గారు. ఈయన సరిగ్గా ఎన్నికలకి కొద్ది నెలల ముందే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన ఒక టికెట్ ఆశించారు, అది రాలేదు. వైసీపీ నుంచి కూడా ఆశించినట్టున్నారు, అది రాలేదు. మొత్తానికి మధ్యలో ఉండి జై భీమ్ భారత్ పార్టీ అని ఒక పార్టీ పెట్టి ఈ పార్టీ ద్వారా మొత్తం అందరినీ ఎస్సీలను మాలలను ఏకం చేయబోతున్నాను అన్నారు. ఎంతమంది మాలలు ఉన్నారు రాష్ట్రంలో? సరే ఆ లెక్కలు దిద్దాం. కాబట్టి ఏదో చేద్దాం అనుకున్నారు, నియోజకవర్గానికి ఒకళ్ళు నిలబెట్టారు, వాళ్ళేదో వాళ్ళ శ్రమ కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టారు, ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇక 3వ పర్సన్ పివి సునీల్ కుమార్ గారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, సిఐడి చీఫ్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఎంతోమందిని ఆయన చేతుల మీదుగానే అరెస్ట్ చేశారు, ఆయన చేతులతోనే ఒక ఎంపీని చితక్కొట్టారు, గుండెల మీద గుద్దారు. ఇవన్నీ కూడా ఆ బాధితులు ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన చెప్పిన మాటలు. ఇలాంటివన్నీ చేసిన పివి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఆయన ఈ నెల 4న ఆయన సిట్టు విచారణ ముందు హాజరవ్వాలి. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసిన దాంట్లో అంటే RRR కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో దాని మీద గత 5 ఏళ్ళు ఒక ఎంపీగా ఉండి తన సొంత నియోజకవర్గానికి అడుగుపెట్టుకోలే పరిస్థితుల్లో ఢిల్లీలోనే ఉండి ఢిల్లీ పెద్దలు అందరి చుట్టూ తిరుగుతూ నన్ను కొట్టిన వాడిని కొట్టించిన వాడిని ఏదో ఒకటి చేయండి అంటూ తిరిగిన తొక్కని గుమ్మం లేదు, అడగని మనిషి లేరు అన్నట్టుగా RRR ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్నీ చేశారు. సో మొత్తానికి ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉన్న కూటమి ప్రభుత్వంలో RRR ఇదే రాష్ట్రంలో తిరుగుతూ ఇప్పుడు మొత్తానికి మరి ఎవరి మీద ప్రెజర్స్ తెచ్చారో, ఏదో ఒకటి న్యాయం గెలవాలన్నారో, నిజం గెలవాలన్నారో, మొత్తానికి ఈయన మీద కస్టోడియల్ టార్చర్ విషయానికి సంబంధించి సిట్ సునీల్ కుమార్ని ఇన్నాళ్ళకి విచారణకి పిలవడం మనం చూస్తున్నాం, నోటీసులు ఇవ్వడం, విచారణకి పిలవడం. అయితే ఈలోపుగానే ఆయన గతంలో ఉన్న ఇష్యూస్ కారణంగా ఫారెన్ ట్రిప్ వెళ్ళిన, విదేశీ పర్యటనకు వెళ్ళిన దాని మీద కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే స్టిల్ హీస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ సస్పెండెడ్. కానీ ఈయన ఇప్పుడు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఒక పార్టీ పెట్టబోతున్నామని. సరే, ఒక పార్టీ పెట్టాలనుకోవడం, ఒక సామాజిక వర్గ అభివృద్ధి జరగాలనుకోవడం, దానికి రాజకీయమే ఉండాలి అనుకోవడం, రాజ్యాధికారమే రావాలనుకోవడం తప్పేం లేదు. కానీ రావడమే మాలలకి డిప్యూటీ సీఎం, కాపులకి సీఎం అంటే ఈ ఒక్క స్లోగన్తో ఏమవుతుంది? 15% ఉన్న కాపుల్లో అలజడి మొదలవుతుంది.